బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ కి పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా దావోస్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. రెండో రోజు పర్యటనలో ఇండియా ఐటా సెంటర్ జియోగ్రఫీ గ్రోత్ ఏపీ అడ్వాంటేజ్ పేరిట సిఐఐ నిర్వహిస్తున్న సెషన్ లో సీఎం పాల్గొంటారు. అనంతరం ఇండియా లాంచ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీఎం హాజరవుతారు. ఆ తర్వాత దిగ్గజ ఐటీ సంస్థ ఐబీఎం చైర్మన్ సీఈఓ అరవింద కృష్ణతో సీఎం లోకేష్ సమావేశమవుతారు. గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్తోనూ భేటీ అవుతారు. అనంతరం ఏపీ లాంచ్ లో నిర్వహించనున్న వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ ప్యానెల్ డిస్కషన్ కు సీఎం హాజరవుతారు. ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ సిఎన్బిసి ఇంటర్నేషనల్ కు సీఎం ప్రత్యేక ఇంటర్వ్యూ ఇవ్వనున్నారు. దావోస్ కాంగ్రెస్ సెంటర్ లో వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ డారెన్ ట్యాంగ్ తో సమావేశమవుతారు. ప్రపంచ ఆర్థిక సదస్సు సెషన్ లో ఎనర్జీ ట్రాన్సిషన్ లీడర్స్ సమావేశంలోనూ పాల్గొంటారు. స్విట్జర్లాండ్ ఆర్థిక వ్యవహారాల డిప్యూటీ మినిస్టర్ హెలెన్ బడ్లిజర్ అడ్టాజాతో చర్చలు జరుపుతారు. ఇక సాయంత్రం జేఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ ఎండీ సజ్జన్ జిందాల్, జేఎస్డబ్ల్యూ సిమెంట్స్ పెయింట్స్ సంస్థ ఎండీ పార్థ జిందాల్ తో సీఎం భేటీ అవుతారు. అంతర్జాతీయ కంటైనర్ లాజిస్టిక్స్ సంస్థ మోలార్ మెక్స్ సీఈఓ వినిన్స్ క్లర్క్లతో ముఖాముఖి సమావేశమవుతారు. ఈ రెండు సమావేశాలకు లోకేష్ కూడా హాజరవుతారు. ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందించడానికి మనకి అందుబాటులో ఉన్నారు. రామకృష్ణ, సీఎం చంద్రబాబు యొక్క రెండో రోజు దావోస్ పర్యటన స్కెడ్యూల్ అప్డేట్స్ ఏంటి? దేవి, నిన్నంతా కూడా బిజీ షెడ్యూల్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ పర్యటించారు. పెట్టుబడులే లక్ష్యంగా ఆయన తన పర్యటన కొనసాగిస్తా ఉన్నారు. ఈ రోజు రెండో రోజు పర్యటనలో కూడా ఇండియా ఎట్ సెంటర్ జియోగ్రఫీ గ్రోత్ ఏపీ అడ్వాంటేజ్ పేరిట సిఐఐ నిర్వహిస్తున్నటువంటి ప్రత్యేక సెషన్ లో ముఖ్యమంత్రి పాల్గొనబోతా ఉన్నారు. ఆ తర్వాత ఇండియా లాంచ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కూడా ఆయన హాజరు కానున్నారు. దిగ్గజ ఐటీ సంస్థ ఐబీఎం చైర్మన్ సీఈఓ అరవింద్ కృష్ణతో ముఖ్యమంత్రి అలాగే మంత్రి నారా లోకేష్ సమావేశమవుతారు. గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్తో కూడా భేటీ కాబోతున్నారు. అనంతరం ఏపీ లాంజ్ లో నిర్వహించబోతున్నటువంటి వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ ప్యానల్ డిస్కషన్ కు ముఖ్యమంత్రి హాజరవుతారు. ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ సిఎన్బిసి ఇంటర్నేషనల్ కు ముఖ్యమంత్రి ప్రత్యేక ఇంటర్వ్యూ కూడా ఇవ్వబోతా ఉన్నారు. దావోస్ కాంగ్రెస్ సెంటర్ లో వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ డారెన్ టాంగ్స్ తో కూడా సమావేశమవుతారు. ప్రపంచ ఆర్థిక సదస్సు సెషన్ లో ఎనర్జీ ట్రాన్సిషన్ లీడర్స్ సమావేశంలో కూడా ముఖ్యమంత్రి పాల్గొనడం జరుగుతుంది. స్విట్జర్లాండ్ ఆర్థిక వ్యవహారాల డిప్యూటీ మినిస్టర్ హెలెన్ బడ్లిజర్ అట్టేడాతో కూడా చర్చలు జరుపుతారు. సాయంత్రం జేఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ ఎండీ సజ్జన్ జిందాల్ అలాగే జేఎస్డబ్ల్యూ సిమెంట్స్ పెయింట్స్ సంస్థల ఎండీ పార్థ జిందాల్ తో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ కాబోతా ఉన్నారు. అంతర్జాతీయ కంటైనర్ లాజిస్టిక్స్ సంస్థ మోలార్ మోక్స్ అలాగే సీఈఓ విన్సెంట్ క్లర్క్స్ తో కూడా ముఖ్యమంత్రి ముఖాముఖి భేటీ కానున్నారు. ఈ రెండు సమావేశాలకు అటు మంత్రి నారా లోకేష్ కూడా
హాజరు కాబోతా ఉన్నారు. ఈ రోజు షెడ్యూల్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇవి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.